హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఈరోజు మనం 4 రకాల పప్పుల గురించి తెలుసుకుందాం. ఈ పప్పులను తింటే అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. బరువు పెరగడం అనేది చాలా తొందరగా జరిగిపోతుంది, కానీ తగ్గాలంటే చాలా కష్టం. బరువు తగ్గడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, అయినా ప్రయోజనం ఉండదు. కఠినమైన డైట్, వ్యాయామం చేసేస్తూ ఉంటారు, అయినా బరువు తగ్గడం మాట అటుంచి విపరీతమైన నీరసం వస్తుంది. అలా కాకుండా మంచి పోషకాహారం తీసుకుంటూ వ్యాయామం, యోగా వంటివి చేస్తూ ఉంటే చక్కగా బరువు తగ్గవచ్చు. అలాగే ఇప్పుడు చెప్పే పప్పులను ఆహారంలో భాగంగా చేసుకుంటే అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. మనం బరువు తగ్గడానికి ఆహారం అనేది కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఇప్పుడు చెప్పే పప్పులు ఆహారంలో భాగంగా చేసుకుంటే బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడతాయి. ముందుగా కందిపప్పు. మనం ప్రతిరోజు కందిపప్పుతో పప్పు చేసుకుంటూ ఉంటాం. కందిపప్పులో ప్రోటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. సాచురేటెడ్ ఫ్యాట్, కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటాయి. కందిపప్పులో ఉండే ప్రోటీన్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఫైబర్ శరీరంలో ఉన్న అనవసర కొవ్వును కరిగించడమే కాకుండా విషాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండటం వలన తొందరగా ఆకలి వేయదు. దాంతో మనం తీసుకునే ఆహారం కూడా తగ్గుతుంది. ఫైబర్ కారణంగా కడుపుబ్బరం వంటి సమస్యలు కూడా ఉండవు. డయాబెటీస్ ఉన్నవారికి కూడా కందిపప్పు చాలా మంచిది. ఎందుకంటే కందిపప్పు గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. కందిపప్పును సూపర్ ఫుడ్ అని పిలుస్తారు, ఎందుకంటే దీనిలో బి కాంప్లెక్స్, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కందిపప్పుతో ముద్దపప్పు, కంది పచ్చడి, కంది పొడి, పప్పు కూరలు వంటివి చేసుకోవచ్చు. కందిపప్పు మంచి రుచికరంగా ఉంటుంది. రుచికరమైన పప్పులను తింటూ బరువు ఈజీగా తగ్గవచ్చు. ఇక పెసరపప్పు. పెసరపప్పులో కూడా ఫైబర్, ప్రోటీన్ చాలా సమృద్ధిగా ఉంటాయి. దీనిలో ఉండే ఫైబర్ అధిక బరువు సమస్యతో బాధపడే వారికి చాలా బాగా సహాయపడుతుంది. ఈ పప్పు తిన్న తర్వాత తొందరగా ఆకలి వేయదు. పెసరపప్పుతో పెసరట్టు వేసుకోవచ్చు. ఉదయం బ్రేక్ఫాస్ట్ సమయంలో తీసుకోవచ్చు. అయితే ఉప్మా లేకుండా కేవలం పెసరట్టును మాత్రమే తీసుకోవాలి. అలాగే కిచిడీ చేసుకోవచ్చు. పెసరపప్పుతో కట్టు కింద కాసుకోవచ్చు. దీనిలో ఐరన్, పొటాషియం, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. బరువు తగ్గినప్పుడు ఎముకల బలం తగ్గుతుందని కొంతమంది అనుమానం పడుతూ ఉంటారు. అయితే దీనిలో కాల్షియం సమృద్ధిగా ఉండటం వలన అటువంటి భయాలు ఏమీ లేకుండా బరువు తగ్గవచ్చు. అలాగే ఈ వేసవి కాలంలో ఈ పప్పు తినడం వలన వేడి చేయకుండా చలువ చేస్తుంది. పెసరపప్పు మనం రెగ్యులర్గా వంటింట్లో వాడుతూనే ఉంటాం. ప్రత్యేకించి మనం మార్కెట్ నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. పొట్టు పప్పు కూడా మనకు లభ్యమవుతుంది. పట్టుపప్పు అయినా వాడవచ్చు. ఎర్ర కందిపప్పు. దీనిని మసూర్ దాల్ అనే పేరుతో సూపర్ మార్కెట్లో అమ్ముతారు. ఒకప్పుడు చాలా విరివిగా దొరికేది కాదు, ఇప్పుడు బాగానే దొరుకుతుంది. ఎర్ర కందిపప్పులో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనిలో మన శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు ఉంటాయి. ఈ ఎర్ర కందిపప్పు తింటే చాలాసేపు కడుపు నిండిన భావన ఉంటుంది. తొందరగా ఆకలి వేయదు. ఇందులో ఉండే ప్రోటీన్, విటమిన్ B1, ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ బరువు తగ్గడానికి సహాయపడతాయి. అలాగే శరీరానికి అవసరమైన శక్తిని అందించడమే కాకుండా రక్త ప్రసరణ కూడా బాగా జరిగేలా చేస్తుంది. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా దీనిలో ఉండే ఫైబర్ నియంత్రిస్తుంది. ఎర్ర కందిపప్పుతో మనం పప్పు తయారు చేసుకోవచ్చు, మసాలా కర్రీ చేసుకోవచ్చు, సాంబార్ వంటి వాటిలో కూడా ఈ ఎర్ర కందిపప్పును ఉడికించి వేసుకోవచ్చు. ఇక మినప్పప్పు. మినపప్పులో పొట్టు మినపప్పు, చాయ మినపప్పు అని 2 రకాలు ఉంటాయి. మినపప్పును మనం ఇడ్లీ, దోశలకు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. మినపప్పులో ఉన్న ఫైబర్ కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది. మినపప్పుతో తయారు చేసిన ఆహారం తీసుకున్నాక జంక్ ఫుడ్ తినాలన్న కోరికను తగ్గిస్తుంది. అలాగే ఆకలి కూడా తగ్గుతుంది. డయాబెటీస్ ఉన్నవారికి కూడా చాలా మంచిది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. దీనిలో పోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన గర్భధారణ సమయంలో కూడా రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిది. ఐరన్ కూడా సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల రక్తహీనత సమస్య ఉన్నవారు కూడా మినప్పప్పును తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. అన్ని రకాల పప్పుల్లో కంటే ఈ మినప్పప్పులో ప్రోటీన్, ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ పప్పులో ఉండే పోషకాలు శరీరంలో శక్తి స్థాయిలను పెంచి హుషారుగా ఉండేలా చేస్తుంది.
రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఈ పప్పుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే మాంసాహారం తినని వారు ఈ మినపప్పును తింటే శరీరానికి అవసరమైన మొత్తం ప్రోటీన్ అందుతుంది. ఈ పప్పులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు చెప్పిన ఈ 4 రకాల పప్పులను మీరు రోజుకి ఒక రకం చొప్పున తింటూ బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. మినపప్పు, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు, కందిపప్పు ఈ 4 పప్పులు మనకు వంటింట్లో సులువుగానే లభ్యమవుతాయి. కాకపోతే కాస్త ఓపిక చేసుకుని రోజుకొక పప్పు తినడానికి ప్రయత్నం చేయండి. కందిపప్పుతో మనం ఒకరోజు పప్పు వేసుకోవచ్చు. మినపప్పుతో ఒకరోజు ఇడ్లీ వేసుకోవచ్చు. అలాగే పెసరపప్పుతో ఒకరోజు పెసరట్టు వేసుకోవచ్చు లేదా కిచిడి చేసుకోవచ్చు. ఎర్రకంది పప్పుతో సాంబార్ చేసుకోవచ్చు లేదా ఏదైనా కాయగూర వేసి పప్పు కూర కింద చేసుకోవచ్చు. ఈ పప్పులను ఎలా తీసుకున్నా మనం చెప్పిన ప్రయోజనాలు కలుగుతాయి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.